ఇంట్లో కూరగాయలు ఏం లేవా, లంచ్కి ఏం చేయాలో ఆలోచిస్తున్నారా? మంచి సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ మసాలా రైస్ చేసుకుందాం. దీనికి ప్యాన్లో కొద్దిగా నూనె పోసి దీంట్లో కందిపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరగాయలు వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత దీంట్లో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొన్ని చింతపండు ముక్కలు వేసి రోస్ట్ చేసి ఫ్రెష్గా తురిమిన కొబ్బరి వేసి ఒక 2 నిమిషాలకి రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ, కల్లుప్పు వేసి ఒక్కసారి కలిపిన తర్వాత ఈ పదార్థాలని ఒక ప్లేట్కి మార్చి కంప్లీట్గా ఆరబెట్టుకోవాలి. ఆరిన పదార్థాలని మిక్సర్ జార్లోకి మార్చి మంచి ఒక కోర్స్ పౌడర్గా రుబ్బుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద కడాయిలో కొద్దిగా నూనె వేసి పల్లీలు వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కందిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరగాయలు వేసి కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని కరివేపాకులు, కొద్దిగా పసుపు వేసి మిక్స్ చేసిన తర్వాత ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న పౌడర్ని వేసి ఒక్కసారి కలపాలి. ఇప్పుడు ఉడకబెట్టిన అన్నాన్ని కడాయిలో వేసి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఫైనల్ గా కొద్దిగా నెయ్యి వేసి కలిపి ఈ మసాలా రైస్ ని బాగా వేడివేడిగా అప్పడాలతో గాని, బంగాళదుంపల ఫ్రైతో గాని తింటే అబ్బా అద్దిరింది.